డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ 2026లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు ప్రతి కోర్సులో ఎలాంటి ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో సపోజ్ మీరు ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు, సో ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, సో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఏ మీడియంలో ఉంది, ఆ ఒక్క పాయింట్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మీకున్న డౌట్స్ అని ఒక్కొక్క వీడియోలో చెప్తాను, సో దట్ ఎవరైతే ఈ ఇయర్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీకైతే అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. అండ్ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అంటే జూన్ 2nd వీక్. సో June 15 to June 25 మీకైతే అడ్మిషన్ స్టార్ట్ అయిపోతాయి. సో అంతకన్నా ముందే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తాయి, సో దట్ మీకు ఏ కోర్స్ చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఓపెన్ డిగ్రీలో మనకు ఎలాంటి కోర్సెస్ ఉంటాయంటే BA, BCom, BSc ఈ 3 టైప్ ఆఫ్ కోర్సెస్ మాత్రమే ఉంటాయి. వేరే BBA కావచ్చు, BCA కావచ్చు, సో అలాంటి కోర్సెస్ అయితే ఇక్కడ ఉండవు. ఈ 3 కోర్సెస్లోనే మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న కోర్సు మీరైతే అప్లై చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏ మీడియంలో ఉంటుంది ఈ కోర్సు. సో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది, ఉర్దూ మీడియంలో ఉంటుంది. సో మీకు నచ్చిన కంఫర్టబుల్ లాంగ్వేజ్లో మీరైతే ఈ కోర్స్ అయితే చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ అందరు అడిగేది మెయిన్ పాయింట్ ఫీ స్ట్రక్చర్. సో మనకు ఏ కోర్స్ అయినా కానీ మీరు BA తీసుకున్నా, BCom తీసుకున్నా, BSc తీసుకున్నా పర్ ఇయర్ అంటే ఒక ఇయర్ కి మనకు 3200 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది. ఇది ట్యూషన్ ఫీజ్. సో ట్యూషన్ ఫీ అంటే మనకు ఆ ఇయర్ కి కావాల్సిన మనం ఏదైతే ఫీ అడుగుతారో దానికి సంబంధించి ట్యూషన్ ఫీ అంటారు. 3200 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏవైతే సైన్స్ గ్రూప్స్ తీసుకుంటారో లైక్ BSc కావచ్చు అలాంటి గ్రూప్స్ తీసుకుంటే ఇది వచ్చేసి మనకు ట్యూషన్ ఫీజ్. సో ట్యూషన్ ఫీజుతో పాటు మీకు ల్యాబ్స్ కూడా ఉంటాయి, అంటే ప్రాక్టికల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ఫీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫీ ఎంత ఉంటుందో కూడా చెప్తాను. సో సపోజ్ ఎవరైతే BSc తీసుకుంటారో లైక్ ఎగ్జాంపుల్ BSc BJC కావచ్చు, సో ఇలాంటి సబ్జెక్ట్స్ ఎవరైతే తీసుకుంటారో ఈచ్ సబ్జెక్ట్, సో మనకి డిగ్రీలో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి మెయిన్ సబ్జెక్ట్స్, ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటారు. మెయిన్ సబ్జెక్ట్స్ అంటే ఆప్షనల్. సో ఎవరన్నా గుర్తుపెట్టుకోండి డిగ్రీలో ఎన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే 3 ఉంటాయి. ఆ 3 మీరు ఏం తీసుకున్నారు, ఎగ్జాంపుల్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ తీసుకున్నారు. నార్మల్ ట్యూషన్ ఫీ ఎంత 3200. దాంతో పాటు మీరు ప్రాక్టికల్ కి సంబంధించిన ఈచ్ సబ్జెక్ట్ కి 1600 రూపీస్ పే చేయాలి. అంటే బాటనీకి 1600, జువాలజీకి 1600, కెమిస్ట్రీకి 1600. సో ఇవి ఎక్స్ట్రా ఫీజెస్ పడతాయి ఎవరైతే సైన్స్ గ్రూప్ తీసుకుంటారో. అండ్ ఎవరైతే మీ డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ గా మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఎవరైనా ఒక్క సబ్జెక్ట్ కావచ్చు, 2 కావచ్చు ఇట్లా తీసుకుంటే లైక్ ఎగ్జాంపుల్ MPCS కావచ్చు, MPC కావచ్చు, ఇట్లా తీసుకున్న వాళ్ళకు మ్యాథ్స్ ఉంటుంది కదా. సో మ్యాథ్స్ కి సంబంధించిన 800 రూపీస్ మీకు ఎక్స్ట్రా పే చేసుకోవాలి ఈ ప్రాక్టికల్స్. సో మ్యాథ్స్ కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. నెక్స్ట్ కంప్యూటర్స్. సో కంప్యూటర్ సైన్స్ ఎవరైతే తీసుకుంటారో లైక్ MPCS కావచ్చు, BCom కంప్యూటర్స్ కావచ్చు, సో కంప్యూటర్ అనేది వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఎవరైతే తీసుకుంటారో డిగ్రీలో వాళ్ళకి ఎక్స్ట్రా 4000 రూపీస్ పడుతుంది. సో ఇది చాలా డిమాండెడ్ కోర్సు కాబట్టి ఎక్కువ ఉంటుంది ఫీజు. సో నార్మల్ ఫీజు ఇయర్ కి 3200. కానీ ఎవరైతే ఈ సబ్జెక్ట్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ గా ఉంటాయో ప్రతి సబ్జెక్ట్ కి మనకి ల్యాబ్ ఫీ ఉంటుంది. ప్రతి సెమిస్టర్ కి ఈ అమౌంట్ ఎక్స్ట్రా పే చేయాలి. సో ఇప్పుడు సైన్స్, సో ఓవరాల్ గా ఎంత పే చేయాలో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సైన్స్ గ్రూప్ BSc చేద్దాం అనుకుంటే ఇయర్ కి మీకు 8000 రూపీస్ ఉంటుంది అన్ని కలుపుకొనిగా. ట్యూషన్ ఫీజు ప్లస్ ల్యాబ్ కి సంబంధించిన మొత్తం కలుపుకుంటే 8000 పర్ ఇయర్ ఉంటుంది. అదే BA, సో BAలో ఎలాంటి ప్రాక్టికల్స్ కావచ్చు ఏముండవు, ఓన్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, రాసుకోవాలి. BAకు 3200 మాత్రమే ఉంటుంది, తక్కువ ఉంటుంది BA చేద్దాం అనుకుంటే. నెక్స్ట్ BComలో 2 కోర్సెస్ ఉంటాయి. BCom జనరల్ ఉంటుంది, BCom కంప్యూటర్ అప్లికేషన్ ఉంటుంది. BCom జనరల్ కి BCom కంప్యూటర్ అప్లికేషన్ డిఫరెన్స్ ఏంటంటే BCom జనరల్లో 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ BCom కి సంబంధించినవి ఉంటాయి. అదే BCom కంప్యూటర్స్ లో 2 సబ్జెక్ట్స్ BCom ఉంటాయి, 1 సబ్జెక్ట్ మన కంప్యూటర్ అప్లికేషన్ ఉంటాయి. సో దానికి 3200 ప్లస్ మన కంప్యూటర్ కి సంబంధించింది 8000 ఓవరాల్ గా. సో BCom జనరల్ చేద్దాం అనుకుంటే 3200 అయిపోతుంది. అదే BCom జనరల్ కాకుండా BCom కంప్యూటర్స్ చేస్తే 8000 పర్ ఇయర్ అవుతుంది. సో ఓన్లీ BCom చేస్తా అంటే 3200, BCom కంప్యూటర్స్ చేస్తా అంటే 8000. ఎందుకంటే ఇక్కడ మన కంప్యూటర్ కి సంబంధించిన 4000 యాడ్ అయిపోతాయి. సో ఇది మెయిన్. సో BA అయిపోయింది, BCom అయితే BSc, ఈ 3 కోర్సెస్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఇది. నెక్స్ట్ ఈ ఫీజుతో పాటు ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. అంటే మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇయర్ కి 2 టైమ్స్ ఉంటాయి. ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు. ఇవి మెయిన్ 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటారు. మిగతా లాంగ్వేజెస్ కావచ్చు, ఎలెక్టివ్స్ కావచ్చు, అవి కామన్ ఉంటాయి. సో టోటల్ గా 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 7 సబ్జెక్ట్స్ కి మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు ఒక 2 months టైం ఉంటుంది. అప్పుడు ఎగ్జామ్ ఫీజు పే చేయాలి. సో ఎగ్జామ్ ఫీజు వేరు ఉంటుంది. సో ఈచ్ సబ్జెక్ట్ కి 150 రూపీస్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ మీకు ఒక 1100 రూపీస్ మీరు పే చేయాలి. సో ఎగ్జామ్ ట్యూషన్ ఫీజు వేరు, ఎగ్జామ్ ఫీజు వేరు.
సో ఇవన్నీ కలిపితే మీకు ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ మీకు సెమిస్టర్కి 1300 రూపీస్ అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ 2 సెమిస్టర్కి ఒక 2500. సో ఫీజ్ ప్లస్ 2500 యాడ్ చేసుకుంటే కంప్లీట్ అమౌంట్ ఎంత వస్తుందో ఆ అమౌంట్ మీరు పర్ ఇయర్ పే చేసుకోవాలి. ఇది మనకు ఫీ స్ట్రక్చర్స్. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, మీకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, స్టడీ సెంటర్ అంటే ఏంది, సో వాటి గురించి అప్కమింగ్ వీడియోస్లో ఇస్తాను. ఇందులో జస్ట్ ఫీజు. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026లో మనకు జూన్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో అప్లికేషన్ వస్తుంది. మనకు ఒక 2 months టైం ఉంటుంది అప్లై చేసుకోవడానికి. సో ఒక బేసిక్ ఐడియా మీకు ఎంత ఫీ ఉంటుంది అది తెలుసుకోవడానికి వీడియో చేస్తాను. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నా గైడెన్స్ తీసుకోవచ్చు. సో మీకు 3 months వరకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గైడెన్స్కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ఓపెన్ డిగ్రీ గురించి ఏ డౌట్ ఉన్నా కాల్ ద్వారా కావచ్చు, మెసేజెస్ రూపంలో కావచ్చు మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్స్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే అప్లికేషన్ సర్వీస్ కూడా ఉంటుంది. సో 300 రూపీస్ తీసుకొని మీ అప్లికేషన్లకి ఏబీసీ ఐడి కావచ్చు, డెబ్ ఐడి కావచ్చు, అప్లికేషన్ కంప్లీట్ ప్రాసెస్ చేసి మీకు ఇచ్చేస్తాము. సో మీరు కంటిన్యూ అయిపోతారు కోర్సులో. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు దోస్త్ గైడెన్స్ కావచ్చు, దోస్త్ అప్లికేషన్ అని మెసేజ్ చేస్తే మీకు వన్స్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే అప్లికేషన్ గైడెన్స్ అయితే మీకు ఈ రోజు నుంచే మీకు 3 months వరకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. మీరు జాయిన్ అయితే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు అన్ని అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది మర్చిపోతారు. సో అప్డేట్స్ కావచ్చు అవి మర్చిపోతారు కాబట్టి కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, వేరే స్టేట్లలో చదివే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ మీకు అప్డేట్స్ రావాలంటే మీరు వేరే ఛానల్ ఫాలో అవుతారు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నా అప్డేట్స్ అయితే మీ దగ్గర రావు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు వేరే డౌట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సపరేట్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఫీ స్ట్రక్చర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.